అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఆసియా చరిత్రనే ఒక మలుపు తిప్పిన అసాధారణ సైనిక వ్యూహకర్త గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన కేవలం ఒక సామ్రాజ్య స్థాపకుడు మాత్రమే కాదు, యుద్ధతంత్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నాయకుడు. ఆయనే బాబర్. ఒక్కసారి క్రీస్తు శకం 1502వ సంవత్సరానికి వెళ్దాం. మధ్య ఆసియాలోని మంచు పర్వతాలు. అప్పటికే సింహాసనం కోల్పోయి నాకంటూ ఒక దేశం లేదు, ఇక వస్తుందన్న ఆశ కూడా లేదు అంటూ కేవలం కొద్దిమంది అనుచరులతో దేశదిమ్మరిగా తిరుగుతున్న ఒక మాజీ యువరాజు పరిస్థితి అది. అట్టడుగు స్థాయికి పడిపోయిన ఆ దృశ్యం ఊహించడానికే చాలా దయనీయంగా ఉంది కదూ. అయితే ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు ఏ రాజ్యం లేని స్వగ్రామము నుంచి గెంటేయబడిన ఒక యువరాజు ఏకంగా భారత ఉపఖండంలో యుద్ధాల రూపురేఖలనే ఎలా మార్చేశాడు? ప్రపంచంలోనే అత్యంత సంపన్న సామ్రాజ్యాలలో ఒకదాన్ని ఎలా నిలబెట్టాడు? ఒక ఘోరమైన రాజకీయ వైఫల్యం నుంచి అద్భుతమైన సైనిక విజయంగా మారిన ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక మొదటి భాగం, ఒక పోరాట వీరుడు దౌత్యపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటో చూద్దాం. బాబర్ తొలినాళ్లలో ఎంత గందరగోళం ఉందో ఈ టైంలైన్ చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. 1497లో ఎంతో కష్టపడి సమర్కండను పట్టుకున్నాడు. కానీ వెంటనే సొంత ఊరు ఫెర్గానా చేజారింది. పోనీలే అని మళ్లీ ప్రయత్నిస్తే 1501లో ఉజ్బేక్ల చేతిలో ఆ సమర్కండ్ కూడా పోయింది. మళ్లీ ఏళ్లు పోరాగి 1513లో దాన్ని పట్టుకున్నా మళ్లీ లాస్. ఇలా గెలవడం, మళ్లీ వెంటనే పోగొట్టుకోవడం ఒక విషవలయంలా సాగిందన్నమాట. నిజం చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో ప్రాణాలు దక్కించుకోవడానికి ఆయన చెయ్యని రాజీలు లేవు. బలీయమైన శత్రువులైన ఉజ్బెక్ల నుంచి తప్పించుకోవడానికి సొంత సోదరి ఖంజాదాను వాళ్లకే అప్పగించాల్సి వచ్చింది. ఇక ఏదో ఒక చిన్న ప్రాంతమైన చేతిలో ఉండాలి కదా అని ఏకంగా షియా సఫావిడ్ల ఆధిపత్యాన్ని కూడా ఒప్పుకున్నాడు. దీని బట్టి తన సొంత రాజ్యాన్ని దక్కించుకునే క్రమంలో రాజకీయంగా ఆయన ఎంతలా నలిగిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఆయన అనుభవించిన నరకం గురించి ఆయన మాటల్లోనే చెప్పాలంటే, తాష్కెంట్లో ఉన్నన్ని రోజులు నేను భరించలేని పేదరికాన్ని, ఘోరమైన అవమానాల్ని అనుభవించాను అంటాడు. వరుస ఓటములతో ఆయన జీవితం ఎంత చీకటిమయంగా మారిందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ఇక రెండవ భాగం, గన్ పౌడర్ విప్లవం. సరికొత్త సైనిక వ్యూహాలతో బాబర్ ఎలా ముందుకొచ్చాడో చూద్దాం. మధ్య ఆసియాలో దెబ్బతిన్న బాబర్కు ఒక విషయం అర్థమైంది. పాత పద్ధతులతో లాభం లేదు అనుకున్నాడు. వెంటనే ఒట్టోమన్ నిపుణులైన ముస్తఫా రూమీ, ఉస్తాద్ అలీ ఖులీల దగ్గర సరికొత్త టెక్నాలజీ నేర్చుకున్నాడు. అవే చేతితో పట్టుకునే తుపాకులనబడే మ్యాచ్లాక్లు మరియు రణరంగంలో నేలుగా వాడే భారీ ఫీల్డ్ క్యానన్లు. వీటిని కేవలం కోటలు బద్దలు కొట్టడానికే కాకుండా ఓపెన్ గ్రౌండ్లో వాడటం మొదలుపెట్టాడు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మూడో భాగం, భారతీయ యుద్ధతంత్రంలో ఈ ఆయుధాలు ఎలాంటి సమూల మార్పులు తెచ్చాయో చూద్దాం. ఇప్పుడు నేరుగా 1526 మొదటి పానిపట్ యుద్ధానికి వెళ్దాం. అక్కడ ఇబ్రహీం లోడీ సైన్యం సైజ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏకంగా 1,00,000 మంది సైనికులు, 1000కి పైగా యుద్ధ ఏనుగులు. ఇంతటి భారీ సునామీ ముందు ఆ కాలంలో చాలా తక్కువ సైన్యమున్న బాబర్ అసలు నిలబడగలడా? కాని బాబర్ వేసిన మాస్టర్ ప్లాన్ ముందు ఆ భారీ సైన్యం తేలిపోయింది. ఆయన వాడిన ఆ తులుగ్మా, రూమీ వ్యూహాలు ఎలాంటివంటే, ముందుగా ఒక 700 బండ్లను జంతు చర్మాల తాళ్లతో బలంగా కట్టేశాడు. ఆ బండ్ల వెనుక తుపాకులు, ఫిరంగులు సేఫ్గా పెట్టాడు. ఇక కావాలనే మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వదిలి వాటి గుండా తన స్పీడ్ అశ్విక దళాన్ని పంపి శత్రువులను వెనక నుంచి చుట్టుముట్టాడు. బలం తక్కువే అయినా బుద్ధి బలం అద్భుతంగా పనిచేసిందిక్కడ. ఆ వ్యూహాలు ఎలాంటి విధ్వంసం సృష్టించాయో స్వయంగా బాబర్ రాసుకున్న మాటల్లోనే విందాం. దేవుని దయవల్ల ఇంతటి కష్టమైన పని నాకు చాలా సులువైంది. ఆ మహాసైన్యం కేవలం సగం రోజు వ్యవధిలోనే మట్టిలో కలిసిపోయింది అన్నాడు. ఆ కొత్త ఆయుధాల దెబ్బకి లోడీ సైన్యం కనీసం కోలుకునే అవకాశం కూడా దక్కలేదన్నమాట. అసలీ మార్పు ఎందుకొచ్చిందో ఒక్కసారి ఆలోచిద్దాం. అప్పటి వరకు భారతీయ యుద్ధాలు ఎలా జరిగేవి? వేల సంఖ్యలో పదాతిదళం, అలాగే శబ్దాలకు సులువుగా భయపడే ఏనుగుల మీదే ఎక్కువ ఆధారపడేవారు. కానీ బాబర్ తెచ్చిన కాన్సెప్ట్ పూర్తిగా వేరు. అత్యంత వేగంగా కదిలే గుర్రపు దళం, దానికి తోడు మైదానంలో పేలే భయంకరమైన ఫిరంగులు. ఈ కాంబినేషన్ భారత ఉపఖండంలో యుద్ధాలు చేసే పద్ధతినే శాశ్వతంగా మార్చేసింది. నాలుగవ భాగం, రాజ్య స్థిరీకరణ. సాధించిన విజయాలను ఆయన ఎలా నిలుపుకున్నాడో గమనిద్దాం.
పానిపట్లో గెలుపు ఏదో అదృష్టం కొద్దీ రాలేదని బాబర్ 1527 ఖాన్వా యుద్ధంతో ప్రూఫ్ చేశాడు. రాణా సంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద కూటమిని కూడా చిత్తుగా ఓడించాడు. ఆ టైంలో భయపడుతున్న తన సైనికుల్లో ధైర్యం నింపడానికి తను ఎంతో ఇష్టపడే వెండి మందు పాత్రలను పగరగొట్టేసి మద్యాన్ని మానేశాడు. ఇక పవర్ఫుల్ రాజ్పూత్ సైన్యం దాడులను తిప్పికొట్టడానికి తన ఆటోమన్ ఫిరంగులను అత్యంత తెలివిగా వాడి వాళ్ళని నిలువరించాడు. అయితే సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ఆయుధాలుంటే సరిపోదు, మనుషులు కూడా కావాలి కదా. అందుకే తన ఓడించిన 5 రాజుల ఖజానాను తన అనుచరులకే పంచిపెట్టేశాడు. భారతదేశంలో ఎండలు మండిపోతున్నా తిరిగి కాబూల్ వెళ్లకుండా ఇక్కడే ఉండేలా వాళ్లను ఒప్పించాడు. ఇక పరిపాలన విషయానికొస్తే అప్పటికే ఉన్న లోడీల ఆర్థిక వ్యవస్థను పెద్దగా డిస్టర్బ్ చేయకుండా ఆ విశాల కొత్త సామ్రాజ్యం మీద పరోక్షంగా తన మిలిటరీ కంట్రోల్ ఉండేలా చూసుకున్నాడు. ఇక చివరిదైన 5వ భాగం, ఒక వ్యూహకర్తగా ఆయన వదిలి వెళ్లిన వారసత్వం ఏమిటి? నిజం చెప్పాలంటే 1530లో బాబర్ చనిపోయే నాటికి ఆయన వదిలి వెళ్లిన మొఘల్ సామ్రాజ్యం పూర్తిస్థాయిలో ఏకీకృతం కాలేదు. పాలనాపరంగా పునాదులు ఇంకా కదులుతూనే ఉన్నాయి. కాని ఆయన సైనిక వారసత్వం మాత్రం ఖచ్చితంగా చిరిగిపోనిది. ఫీల్డ్ ఆర్టిల్లరీని, అంటే నేరుగా మైదానంలో వాడే ఫిరంగులను పరిచయం చేయడం ద్వారా ఉన్నతమైన యుద్ధ వ్యూహాలతోనే ఆ సామ్రాజ్యం నిలబడేలా బలమైన ముద్ర వేశాడు. సో చివరగా మన మనసులో ఆలోచించుకోవలసిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. భారతీయ యుద్ధభూమిలో బాబర్ కనబర్చిన ఆ అద్భుతమైన సైనిక వ్యూహాలు తాను పుట్టి పెరిగిన సొంత గడ్డను దక్కించుకోలేకపోయానన్న ఆయన జీవితకాల వైఫల్యాన్ని పూర్తిగా కప్పివేశాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ చరిత్రను మరింత లోతుగా అన్వేషించడానికి ఇదొక మంచి ఆరంభం అవుతుందని ఆశిస్తూ ఈనాటి మన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మన దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికుల శౌర్యాన్ని స్మరిస్తూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.